అమ్మో! ఏంటిది? ఈ తాలింపేంటి? ఈ పల్లీలేంటి? మిరపకాయలేంటి? మామిడికాయ ముక్కలేంటి? ఏంటి చూస్తుంటే కొత్త విధానంగా ఉంది. ఇది కొత్త రకమైన మామిడికాయ పచ్చడి. ఇ కొత్త రకమా? ఎలా చేస్తారండి ఈ విధానాన్ని? ఇది చాలా కొత్తగా ఉంటుంది, చెప్తా వినండి. చెప్పండి వింటాము. ముందుగా పెద్ద సైజు మామిడికాయలు మూడు మామిడికాయల్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. తరువాత దానిలోకి కారం ఒక 250 గ్రామ్స్, ఉప్పు 125 గ్రామ్స్, పసుపు ఒక టేబుల్ స్పూన్, ఆవపిండి 100 గ్రామ్స్, మెంతుపిండి ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయలు ఒక 50 గ్రామ్స్ దంచినవి, ఒక 50 గ్రామ్స్ పాయలు. ఈ విధంగా అన్నీ మీరు ముందుగానే రెడీ చేసుకొని సిద్ధంగా ఉండాలి. ఓకే. సిద్ధంగా ఉన్నాము. చెప్పండి. ఒక బౌల్ మామిడికాయల్ని ఇప్పుడు బేషన్లో తీసుకోండి. ఓకే. తర్వాత ఇదేంటండి? పసుపా అండి? కాదండి, హ్మ్. హల్దీ. హల్దీయా? పసుపేనండి, పసుపు. ఓకే. ఓకే. తర్వాత బౌల్లో హాఫ్ నూనె ఫస్ట్ మనం ఇప్పుడు ముక్కలకి వేయాలంటారు. పట్టించాలండి. ఓకే. ఓకే. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఓకే. మీ కొలతలు ముందే చెప్పా కదండి. అవును రాసుకున్నామండి. కొలతలన్నీ ఓకే. రాసుకున్నాము. సాల్ట్ అను పసుపు ఓకే. ముక్కలకి మంచిగా మర్దన చేయాలి. ఓకే. ఓకే. అది స్పూన్ తో గంటతో కలిపితే బాగోదండి. ఓకే, మంచిగా చేత్తోటే కలపమంటారు. చేతులతో కలపాలి. అది అమ్మ చేతులతో కలపాలి. ఓకే, ఇంకా ఓకే. టేస్టీగా ఉంటది. తర్వాత కారం కారం వేసి కారం కొలతలు గుర్తున్నాయి కదండి. గుర్తున్నాయండి. 250 గ్రాములు అని చెప్పారు కదా. యా, కారం. తర్వాత మెంతుపిండి ఓకే. ఒక టేబుల్ స్పూన్ చెప్పా కదండి. అవునండి ఇవి రాసుకున్నాము. తర్వాత ఆవపిండి. ఓకే. ఆవపిండి కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. ఓకే, ఆవపిండి మనకు ఎక్కువ వేసుకుంటే నచ్చినట్టుగా వేసుకోమంటారు. అవునండి. ఓకే. తర్వాత దంచిన ఎల్లిపాయలండి. ఓకే. ఓకే. అన్నీ భలే చేశారండి. భలే డెకరేట్ తర్వాత చేశారు ముక్కల్ని. నార్మల్ గా ఎల్లిపాయలండి ఓకే. దంచిని దీంట్లో 2 రకాలుగా వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉంటాయి. తింటుంటే ఆ చిన్న నోటికి చిన్న పలుకులు బాగుంటుంది. చాలా ఓకే. బాగుంటది. ఓకే. ఆహా, ఈ మిశ్రమాన్ని ఇక కలపమంటారా? కలపాలండి మంచిగా చేతులతో. ఓకే. ముందుగా చేతుల్ని నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని ఓకే. మంచిగా కలపాలి. మంచిగా కలిపారండి. మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలిపారండి మీరు. మ్మ్. మీరేనా కలిపింది? మా అమ్మగారు కలిపారండి. ఆహాహా, తర్వాత దాన్ని కాసేపు మనం దానికి రెస్ట్ ఇచ్చేద్దామండి. ఓకే. ఇప్పుడు ఇవేంటండి? పోపు అండి, పోపు. దీనిలో స్పెషల్ అదేనండి. ఆహా. ఓకే. ఫస్ట్ గా అల్లం, ఓకే. తర్వాత కరివేపాకు, ఓకే. తర్వాత ఎండుమిర్చి. ఓకే. ఇవి మినగుండ్లు. ఆ, మినపగుండ్లు, బానే గెస్ చేశారు. ఆవాలు, పల్లీలు, శనగపప్పు. ఇదేంటండి మధ్యలో ఏదో డెకరేట్ చేశారు? అది ఇంగువండి. ఇంగువనా? ఓహో, ఇంగువ ఏమంటారు? ఎందుకండి? హెల్త్ మంచిది అంటారు కదా. అవునవునండి. ఓకే. ఓకే. ఆయిల్ మనకి పోపుకి సరిపడినంత. ఓకే. ఇది అందరికి తెలుసులేండి. పోపు అదేలేండి, కోపు అందరూ వేసుకునేదే కదండి, అందరికి తెలుస్తులేండి. పల్లీలు వేయాలండి ఫస్ట్. పల్లీలకి ఏమైనా కొలత ఉంటుంది అంటారా, లేకపోతే మన టేస్ట్ కి మన తగ్గట్టు ఇష్టం వేసుకోమంటారా? అండి. పల్లీలు ఇష్టంగా తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం అదేలేండి. తక్కువగా తినే వాళ్ళు తక్కువ తక్కువ వేసుకోండి. వేసుకోమంటారు. తర్వాత ఓకే. శనగపప్పు వేసేసుకోండి. ఓకే. శనగపప్పు వేశారు. ఇది ఎంతసేపు వేపమంటారండి ఇలాగా? మినపప్పు కూడా వేసేసుకోండి. ఓకే. ఇది ఎంత తెలిసిపోతుందండి అందరికి. ఓకే. మనకి పోపు ఎంతసేపు కలర్ వేగిపోతుందో చేంజ్ అయ్యే మనకి వరకు తెలిసిపోతుంది కదండి. అదేలేండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంటే బాగుంటుంది. పచ్చళ్ళలో పల్లీలు అక్కడక్కడ తగులుతుంటే భలే ఉంటదండి. ఆవాలు వేసేసామండి. ఓకే. ఓకే. అదే ఇది కొత్త రకంగా చూస్తున్నానండి, ఎప్పుడు తినలేదండి నేను పల్లీలు ఇలా ఇది తాలింపు కొంచెం వేయడం. కలర్ షేడ్ అయ్యే వరకు, అంటే కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు కొంచెం వేయించేసుకోండి. తర్వాత ఓకే. అల్లం ముక్కలండి. దీంట్లో ఇదేంటండి? స్పెషల్ అల్లం ముక్కలు. ఇదేంటి మసాలా వేస్తున్నట్టున్నారండి? లేదు, ఈ అల్లం ముక్కలు తింటుంటే భలే తగులుతాయి. తర్వాత ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి. కొంచెం ఘాటుగా ఎక్కువే వేసుకోండి ఎండుమిర్చి కూడా. ఓకే. స్పైసీగా ఉంటుంది అంటారు. అవునండి. ఓకే. 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 భలే నేర్చుకున్నారండి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారండి మీరు? భలే ఉంటాయి మీ వంటలన్నీ.
ఇది మా అమ్మమ్మ గారి రెసిపీ అండి. ఓహోహోహో. దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, గెస్ట్ చేయండి ఏం పేరు. తర్వాత కరివేపాకు వేసేసుకోండి. ఓకే ఓకే, కరివేపాకు వేసేసారు. దీన్ని ఏమంటారంటే పులిహార ఆవకాయ అని కూడా అంటారు. పులిహార టేస్ట్ లో ఉంటుంది, ఆవకాయ టేస్ట్ లో ఉంటుంది. సో దీన్ని పులిహార ఆవకాయ అంటారు. తర్వాత ఇంగు వేసేసుకున్నామండి. ఓకే ఓకే, లాస్ట్లో ఇంగు వేసారా? ఓకే. ఆహా, ఇది బాగా ఇష్టంగా తింటారనుకుంటా అండి. మీరు చేసే విధానం చెబుతుంటే చాలా ఏంటో నోరు ఊరిపోతుందండి ఇప్పుడే. తింటుంటే కూడా అబ్బబ్బబ్బా చాలా టేస్టీగా ఉంటదండి. అలాగే అనిపించేలా మామిడికాయ ఉందండి. ముక్కలు ఇష్టపడని వాళ్ళు ఉత్తి కారం అన్నం తినే బదులు ఈ పల్లీలు అక్కడక్కడ తగులుతుంటే ఆహా ఎంతో రుచిగా, ఎంతో కమ్మగా, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఓకే ఓకే, అదే అందుకేనా మీరు ఇంత కమ్మగా తింటున్నారంటే ఇవన్నీ రిసిప్ట్స్ కొత్త కొత్తవి తయారు చేస్తున్నారు కాబట్టి తినగలుగుతున్నారు. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయమంటారండి? రెస్ట్ ఇచ్చాం కదండి ఇందాక, అవునవును, వాటన్నిటికీ ఉప్పు కారం పట్టించి పట్టేసే ఉంటుందండి. ఓకే. ఇప్పుడు కంప్లీట్ గా ఆ పోపు మిశ్రం చల్లారాలి. ఓకే, చల్లారాలా? ఎందుకండి? వేడి చేస్తే ఏమవుద్దండి? ముక్కలు మగ్గిపోతాయండి. ఓహో, మగ్గిపోతే మెత్తబడిపోతాయి కదా ముక్కలు. అవునండి. ఓకే ఓకే, అంటే కోపం అంతా చల్లారే వరకు ఉంచాలి. చల్లారి పట్టి దాంట్లో కలిపారా? ఓకే ఓకే ఓకే, మొత్తం మంచిగా ముక్కలకి పట్టించేటట్టు, మొత్తం పట్టేటట్టు కలపాలి. ఓకే, భలేగా ఉందండి. చూస్తుంటేనే ఎంతో చాలా నోరు ఊరుతుందండి. చాలా కమ్మగా కూడా ఉంటది. అవునండి, ముద్ద అసలు ఎంత రుచిగా ఉంటుందంటే అలా చెప్పకండి, మాకు ఇంకా నోరు ఊరుతుందండి. మీరు వీడియో తీస్తున్నారు, నిజంగా మేము తినాలనుకుంటున్నాము, మీరేమో వీడియోలోనే చూపిస్తున్నారు. ఆలస్యం, మేము కూడా చేసేసుకుంటాంలేండి. ఇంకా మీరు చూపించారు కదా, మీ రెసిపీ ఫాలో అయిపోతాము. చాలా బాగుందండి మీది, చాలా కొత్తగా వెరైటీగా బాగుందండి ఇది. ఈ అన్నం అమ్మ చేతులతో కలిపి ఓకే ముద్దలుగా పెడుతుంటే ఆహా ఉంటుంది, ముద్ద రుచిగా. అమ్మ చేతులతో తిన్నామండి. అవును, అమ్మ చేసే రుచే వేరుంటదండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.